కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. పాత కడపాలెం ప్రాంతానికి చెందిన సుప్రజ ప్రసవించి మగ శిశువుకు జన్మనించింది. అయితే శిశువు ఆరోగ్యం బాగాలేదని డ్యూటీలో ఉన్న నర్సులు బిడ్డను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కొంతసేపటికి తర్వాత కూడా మగ శిశువును తిరిగి తీసుకురాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఈ క్రమంలో అదే వార్డులో ఆడ శిశువుకు జన్మనిచ్చిన మరో మహిళ వద్ద సుప్రజకు చెందిన మగ శిశువు ఉండడాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ బిడ్డను మరో తల్లి వద్ద ఉంచారంటూ ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన స్పందించి శిశువును సుప్రజ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా నవజాత శిశువుల సంరక్షణలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గొడవ రాష్ట్ర కార్యదర్శి కేసులు అంటారు కేసు పెట్టుకోండి కేసు పెట్టుకోమంటారు మాకు లేదు బలం. నేను ఒక వాయిస్ ఇస్తే గందరగోళం అవుద్ది. పిల్లలు వెయిట్ చేస్తారు. పిల్లలకి టైం వాళ్ళకి ఫీవర్ మెడిసిన్ వాడాలి. రండి రండి పిల్లలకి వ్యాక్సిన్ వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. రండి లక్ష్మీరా పిల్లలకి టైం ఉంటాయి. మా బాబుని మటుకు ఓకే చెప్పండి అయిపోయింది. మన దగ్గర తీసుకొచ్చింది మేము మీ దగ్గరే తీసుకొస్తాం. వీడియో ముఖం స్టాఫ్ తో మాకు సంబంధం లేదు. అంతే అంతే ట్రీట్మెంట్ మీరే అంతే. ఆపరేషన్ ఆపుకోండి అన్నాడు. మాకు డౌట్ వచ్చి ఏ వాటి చెప్తే డాక్టర్ చెప్తున్నట్టు ఆపేసారు. ఆపరేషన్ మీకు చేత అవుతుంది ముందు చెప్పు. ఎవరు అటెండెన్స్ తీసుకున్నారో ఏంటనేది తీసుకున్నది. రెండోది ఏంటంటే వీళ్ళు అటెండెన్స్ కూడా 10 మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు. ఒక బేబీని ఒకసారి ఇచ్చినప్పుడు వీళ్ళు రికగ్నైజ్ చేయలేదు. ఒక 10 మంది ఉన్నప్పుడు మీరు చూసుకోవాలి. 1-4 సార్లు అడిగి ఎవరు వీళ్ళ తాలూకా ఏందనేది అడిగి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఇవ్వాలి. వాళ్ళు కన్వీనియంట్ వాళ్ళు ఉంటారు, ఆ టైంలో ఉండరు. ఎవరు పర్సనల్ పేరెంట్స్ వాళ్ళు ఉన్నారో లేరో అడిగి ఇవ్వాలా. మా బేబీ ముందు ఇచ్చేసారు, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. మీరు ఆ మెడిసిన్ వెళ్ళి వాళ్ళు వాడతారు, లేకపోతే తల్లి పాలే ఇస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. మేమేం చేయాలా? ఏం చేయాలి చెప్పండి. ట్యాక్స్ ఉన్నాయి కదా, ఎన్ని నిమిషం? 1 నిమిషం చాలమ్మా ఏదైనా జరగడానికి. సుప్రియ అది సుప్రియ లేరు కదా అసలు. మా మదర్ ఏడే ఉంది.
వెనక నుంచి ఏడే కూర్చోన్నాం పాపం అక్కడే కూర్చొని ఇవ్వలేదు నాకు బిడ్డ చదువుకోలేని వాళ్ళు కూడా ఈడ స్టాఫ్గా చేసేది ఉన్నారు సార్. వాళ్ళు అడిగితే నాకు చదువు రాదంటున్నా ఆమె ఫోర్త్ క్లాస్ చదువులేదు ఆమె మేడం ఉన్నారు కదా అని చెప్పాలి కదా. ఫోర్త్ క్లాస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చదువు ఇప్పుడు ఇప్పుడు పేపర్లు వాళ్ళకి చదువుకు పని ఏముంది పేపర్లకు బేబీని ఇవ్వకూడదు సార్. ఇచ్చారు. ఇప్పుడు ఆ బేబీ చూస్తే వీళ్ళు అమాయకులుగా ఉన్నారు కదా సార్. వాళ్ళు కూడా అంత మాత్రం చదువుకున్నాళ్లే కదా వాళ్ళు కూడా. మేము అడిగిన తర్వాత అప్పుడు కూడా తీసుకురావాలి. మేము అడిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు తీసుకొస్తున్నారు. ఏది మా బేబీ అంటే వస్తుంది అని గుమ్ముగానే ఉన్నారు. మేము అడిగిన తర్వాత అప్పుడే తీసుకొచ్చారు వీళ్ళు. పేదోళ్ళే కదా సార్ ఇక్కడికి వచ్చేది. వాళ్ళకు కూడా మోసం జరుగుతుంటే ఇబ్బందే కదా. అదే కదా సార్ మోసం అనేది ఉండదు. బేసిక్ ఏంటంటే 16 మంది బేబీస్ ఉన్నారు. నేను చెప్పేసి 16 మంది బేబీస్ ఉంది. వాళ్ళకంతా ట్రీట్మెంట్ మా మీరు ప్రిపేర్ చేస్తున్నారు. ఏముంది కంప్లీట్ గ్యారెంటీ చెప్పలేను అన్నాడు డాక్టర్. అసీలో పెట్టాలన్నాడు. పిల్లకాయలు లేకుండా చేయను అన్నాడు. సరే అని మేము దానికి ఒప్పుకొని ఆపరేషన్ ఆపేసాము పిల్లకాయలు లేకుండా. ఇప్పుడు ఆ బిడ్డ మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు మేమేం చేయాలా? అంటే పిల్లలు లేకుండా మీరు అడిగారా? పిల్లలు లేకుండా అడిగాను. ఏమన్నారు? పిల్లోడికి గ్యారెంటీ చెప్పలేము, పిల్లోడికి పిలిచి వస్తుంది అని చెప్పాడు సార్. తల్లికా పిల్లోడికి ఏది పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తే పిల్లోడికి వస్తుందా? బాగలేదు, ఎంత బాగలేదు అన్నారులే. అదే అందుకనే డౌట్ వచ్చి అడుగుతుంటే కదా. వాళ్ళు అనేది ఏంటంటే పిల్లడికి బాగుండదు, ఇది బిడ్డ బాగలేదు, ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అందుకని బిడ్డ బాగలేదు కాబట్టి తర్వాత చూసి చేసుకుంటారు. శిశువుల వాటిలో వాడికి ఏందమ్మా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏమైందేనండి ఏం చెప్పదు ఏమైంది బేబీ బాగుంటే చేస్తారు. బేబీ ఇప్పుడు ఏమైపోయింది అన్నది. ఇప్పుడు ఏమైందంటే ఏమైపోయిందంటే మా బిడ్డలు తెచ్చిస్తావు నువ్వు. మేము అందులో అబ్బాయి ఆడుండి మాట్లాడిగాడు. సరే మా బేబీని తెచ్చి ఏడు ఉండదు అని అడిగితే అప్పుడు పరిగెత్తుతుంది. ఆయమ్మ పంపించింది ఇక్కడికి. అప్పుడు చూసుకోలేదన్నమాట. సరే మాది పాత గడపాలి. పాత గడపాలి అంటే వెళ్ళి మొన్న వచ్చి చేర్చారండి. అమ్మాయి తుమ్మలపేటలో ఉండింది, మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండింది. వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా చేర్చారండి. చేర్చారేకి మేము వచ్చి ఆపరేషన్కి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ వెళ్ళిపోయారే మేము వచ్చి డాక్టర్ వచ్చాడు. ఆపరేషన్ చేసి వచ్చి అబ్బాయి బాగలేదు, కండిషన్ బాగలేదు, పిచ్చి వస్తుంది, చిన్న ఆపరేషన్ చేయడానికి రాదు అన్నాడు. చెప్పారేకి మేము భయపడి వద్దులే ఇప్పుడు వద్దులే తర్వాత చూసి చేద్దాంలే అన్నాము సార్ అన్నాం. అంటే మళ్ళీ మరుసటి రోజు వచ్చి అబ్బాయిని ఆ నైట్ ఇచ్చేసారు. అబ్బాయిని ఇచ్చేసి మా రూమ్లో పెట్టుకున్నాము. పెట్టుకుని తెల్లారి పొద్దున్నే మళ్ళీ తీసుకుపోయారండి. తీసుకుపోయి 12 గంటల దాకా ఇవ్వలేదు. 12 గంటలు ఇవ్వలేదు. తీసుకుపోయిన అమ్మాయి ఆడ ఉంది. ఇవ్వకపోతే మా పక్కన ఉంటే ఆడవాళ్ళు ఆడపిల్ల పుట్టిన అమ్మాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసి ఉన్నారు మా అబ్బాయిని. వాళ్ళకి ఇచ్చేసి ఉంటే మేము మా దగ్గర వచ్చి మేము చూసేరేకి ఏంది మన అబ్బాయి లాగా ఉన్నాడు, మన పేర్లు ఉంది చేత మీద రాసి అడ్రస్ ఉందని చూసేరేకి అక్కడ పోయి అడిగాము ఏది మా అబ్బాయి ఏది అని అడిగితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అప్పుడు మేము తప్పు అయిపోయింది గిప్పు అయిపోయింది అంటున్నారు. మేము వదలలేదు సార్. వదలకుండా ఇది అది అడుగుతూ ఉంటే వాళ్ళు డాక్టర్ వచ్చి సమాధానం చెప్పి మీ పిల్లాన్ని ఏదో తీరుగా నేను రక్షించే బాధ్యత మాది అని సమాధానం చెప్తున్నారు సార్. అందుకని మేము ఊరుకోలే, ఇప్పుడు కూడా ఊరుకోలే. ఒకసారి పెట్టుకోండి కేసు అన్నాడు. నేను కేసు పెట్టి వాడిని ఫోటోలు లాక్కుని కేసు పెట్టి వస్తుంటే మళ్ళీ నన్ను వచ్చి పట్టుకున్నారు. వద్దులే మేము సెట్ చేస్తాంలే, ఏదో తీరిక చేస్తాంలే అని చెప్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఇవ్వలేదు సార్. రూమ్లో పెట్టుకుని రూమ్లోనే అబ్బాయిని కూడా ఇవ్వలేదు అని చెప్తే ఇవ్వలేదు సార్. ఇక్కడ కోడల పేరు ఏందా? సుప్రజ సార్ కోడల పేరు. కొడుకు పేరు శ్రీనివాసులు. డాక్టర్ పేరు ఏమన్నా తెలుసా? డాక్టర్ పేరు తెలదండి. ఆ ఫోటో మీరు చూపించే ఫోటోలో ఉంది. Please subscribe SS News AP.